ఇల్లు చాలా బాగుంది, బాగా పెట్టుకోండి బావా. నీ లగేజ్లన్నీ ఆ రూమ్లో పెట్టుకో. అది బావా లగేజ్ కిందే ఉంది. సరే తెచ్చుకో. బావా హారతి తీసుకో. ఇప్పుడు అమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది? హలో ఏరా, చేరుకున్నారా? ఇప్పటి నుంచైనా పడిన కథలు ఆపి దాంతో మంచిగుండ్రా. చెప్పిందే నాకు ఊకే చెప్పకమ్మా. సర్లే, అది ఎక్కడుంది? దానికి ఫోన్ ఇవ్వు. దానికే ఫోన్ చేసుకోను. ఒక్కడే తింటుండేంటి? అదేంటి బావా, కలిసి తింటుండే కదా. బావని ఎలా మార్చాలి? నేనేం చేస్తే బావకి నచ్చుతా? నాకేం అర్థం కావట్లేదు. ఏడికి? పడుకుందామని. నీకు ఆ రూమ్లో ఉండమన్నా కదా. వేరే రూమ్ లో పడుకోవడం ఏంటి? సర్లే. సిగ్గుందా నీకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోనికే? అరే అట్లా కాదే. అరే నేను చెప్పేది వినే. నీకు తెలుసు కదా నాకు బలవంతం పెళ్లి చేసిరే. ఆమె అంటే నాకు ఇష్టం లేదు. అరే నాకు ఆమె అంటే ఇష్టం లేదు. అరే నా సిచ్యువేషన్ ఎలా ఉండదో తెలుసు కదా. మా అమ్మ చనిపోతా అన్నదే, ఏం చేయలేకపోయినా. కాదు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే అరే ఆమె అంటే నాకేమైనా ఇష్టమా? నేను ఏం చేసినా ఆమెను వదిలించుకుంటాను. నేను అదే ఫిక్స్ అయినా. ఆమెను వదిలేసి మనం పెళ్లి చేసుకుందాం. నేను పెళ్లి చేసుకునేది నీతో మాట్లాడాలంటే నాకు చిరాకేస్తుంది. నేను నమ్మినందుకు బానే బుద్ధి చెప్పినవులే. ఫోన్ పెట్టు. బావా వంట అయింది రా. నాకు వర్క్ ఉంది, నువ్వు తిను. సరే నేను వెయిట్ చేస్తా, కలిసి తిందాం. వెయిట్ చేయడం ఎందుకు? నేను తినమన్నా కదా, తిను. బావకి ఇష్టమైన కర్రీ చేసిన. ఈరోజు ఎలా అయినా ఇద్దరం కలిసి తినాలి. ఆ సౌండ్ ఏంటి? ఈరోజు కూడా బావే వంట చేసుకుంటున్నాడా? అయితే ఈరోజు కూడా కలిసి తిను. పెళ్ళై ఎన్ని రోజులైనా బావ కొంచెం కూడా మారలేదు. అసలు ఏం చేయాలి? హలో 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 అత్తయ్య. అక్కడ ఎలా ఉందమ్మా? అంతా బాగేనా? అంతా బానే ఉంది అత్తయ్య. నాకు అర్థమైందిలేమ్మా. వాడిని చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. వాడి కోపం నీకు తెలుసు కదమ్మా. నువ్వే కొంచెం వాడిని మార్చుకోమ్మా. సరే అత్తయ్య, నేను చూసుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త. సరే అత్తయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎప్పుడు వదిలేస్తున్నావు? కొంచెం టైం ఇవ్వాలి. నేను ఆల్రెడీ చాలా ఇగ్నోర్ చేస్తున్నాను. టైం చూసుకొని నీ గురించి చెప్తా. బావా టీ. స్క్రీన్ ఎందుకు క్లోజ్ చేసినావు? వచ్చిందిగా, చూపించాల్సింది నన్ను. అట్లా కాదే, దానికంటే ఒక టైం రావాలి. ఏమట్లా కాదు, అన్ని తెచ్చి పెడుతుంది, మంచిగా తింటున్నావు. నేను ఎందుకు తాగుతాను? నేను అసలు నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఆమెతో మాట్లాడట్లేదు కూడా. నీకు తెలుసు కదా. ఎందుకు నమ్మవు? ఎందుకంటే ఆమెను వదిలేస్తావు నాకు నమ్మకం ఏం లేదు. మాట్లాడుతున్నావే? బావా అదేంటి టీ తాగలేదా? సరే పకోడీ చేయనా, తింటావా? నేను చెప్పిందా నీకు ఏదో కూడా తీసుకురా మనిషి? ఊకే ఎందుకు వస్తావు, సతాయిస్తావు? అది కాదు బావా. విడిగిలు. అరే నీతో ఏందో ఊకే దిమాగ్ ఖరాబ్ చేస్తావు. ఒకసారి చెప్తే అర్థం కదా. నేను చేసుకునేటప్పుడు కాకపోతే ఆమెను ఎందుకు ఇగ్నోర్ చేస్తా? మేము హౌలగా చల్ పెట్టు. నీతో కొంచెం మాట్లాడాలి. నేను మాట్లాడే మూడ్లో లేని ఇడికి వెళ్ళిపో. అది కాదు బావా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే నువ్వు మా అమ్మ వద్దొద్దని చెప్పిన కూడా పెళ్లి చేసారు కదా నన్ను గొడపనికి. ఒకసారి నేను చెప్పేది విను బావా. ఏంది వినేది? ఎందుకు వినాలి నువ్వు చెప్పేది? నీ వల్లే కదా నాకు మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అని వచ్చింది. అరే నేను మంచిగా చెప్తున్నా, నా మూడు ఏం బాగాలేదు, ఇడికి వెళ్ళిపో. ప్లీజ్ అర్థం చేసుకో, ఇడికి వెళ్ళిపో. లేకపోతే అనవసరంగా పెద్దగా అవుతుంది గొడవ, ఇడికి వెళ్ళిపో.
బావా అరే నేను మళ్ళీ చేస్తాను. ఎక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది కాదు బావా, అమ్మ వాళ్ళు రమ్మంటున్నారు ఈసారి పండక్కి. పెళ్ళైతే నాకెందుకు? లేదు, ఫస్ట్ పండగ కదా, పెళ్ళయ్యాక ఇద్దరిని కలిసి రమ్మంటున్నారు. నేను రాను బావా ఒక్కసారి. నేను రానన్నా కదా, రాను నేను. హలో పండుగ గురించి అడిగావా అమ్మా? అమ్మా అడిగాను, కానీ వర్క్ ఉంది కుదరదన్నాడు. ఈసారి కుదరదమ్మా. అదేంటే పెళ్ళన్నాక ఫస్ట్ పండుగ రాకపోతే అమ్మ వర్క్ ఉందని చెప్పినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. అర్థం చేసుకోవాలి. అవ్వదమ్మా, వదిలేసి మళ్ళీ చేస్తా. బావ ఎప్పుడు వస్తాడు? వాన పడుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఫోన్ కూడా లేపట్లేడు. ఏడికి వెళ్ళిండు? అసలు తినడో లేదో. పొద్దున వెళ్ళిండు, బయట చూస్తే వాన కూడా ఆగేలా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెసేజ్ కూడా చూసుకోవట్లేడు. బాగా వచ్చినట్టు. లే బావా, తూచుకో. ఏం కావాలి చెప్పు. అసలు నీకేమైంది బావా? ఏమవుడింది? నన్ను ఎందుకు ఇంతలా ఇగ్నోర్ నీకు చేస్తున్నావు? అర్థం కాదా? నాకు అర్థం కావట్లేదు. ఇంతగా ఇగ్నోర్ చేస్తున్నావు. నువ్వు మనిషివేనా? సిగ్గనేది లేదా నీకు? అలా మాట్లాడుతున్నావు. అరే నీకు అర్థం కానిది ఏంటంటే, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీకు రోజు ఇంతగా ఇగ్నోర్ చేస్తున్నా, నా ఇంటెంట్ ఎందుకు గుర్తున్నావు? నీకు తెలుసు కదా నాకు ఇష్టం లేదని. ఎందుకు వేసుకున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలి? నేను చేయాల్సిన అన్నీ చేస్తున్నా. నువ్వు పెట్టే ఫుడ్ తింటావు, నాకు నేను ఉంటాను, నీతో మాట్లాడట్లేదు. నువ్వు ఆడమంటున్నావు, నేను ఇడమంటున్నావు. ఇంకేం చేయాలి? అర్థం కాదు ఒక మనిషికి. అరే చట్, నా బతికే వేస్ట్ అయిపోయిందిరా. ఇది నా పిల్ల. నేను దీన్నే పెళ్లి చేసుకుంటున్నా. అర్థమైందా? దీన్నే పెళ్లి చేసుకుంటున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను నిన్ను వదిలేనికి చూస్తున్నా. ఇది నామకి వాసి కట్టింది. నాకొద్దును. నేను అదే చెప్తున్నా, నాకొద్దును. నా వల్ల అవ్వట్లేదు. నేను నిన్ను వదిలేస్తున్నా. అర్థం చేసుకుంటున్నా. ఒక్క నిమిషం బావ, ఇక్కడే ఆగు. మెల్లగా. లెగ్ మీద వెయిట్ పెట్టకు, నేను ఇప్పుడే వస్తా. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? మెల్లగా బావా. నొప్పిగా ఉందా బావా? ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అవును, అమ్మ వాళ్ళు ఎందుకు రాలేదు? అది నేనే చెప్పలేదు బావా, టెన్షన్ పడతారు. అయినా నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. వద్దు, హాస్పిటల్లో చూసుకుంది చాలు. అమ్మని పిలువు, అమ్మ చూసుకుంటుంది. ఈ ఒక్కసారి నేను చెప్పేది విను బావా. అత్తయ్య టెన్షన్ పడతారు. నేను చూసుకుంటా అన్నా కదా, వదిలే. పద, నీ రూమ్లోకి తీసుకెళ్తా, పడుకుందో గాని. మెల్లగా. నేను పట్టుకుంటా. అది నా ఫోన్ తెచ్చివా? సరే. హలో. హలో, ఏమైంది? నిన్న నుంచి ఫోనే లేదు అసలు. నేను కొంచెం బిజీ ఉండే. బిజీ ఉండు ఏంది? ఆయన నిన్ను రమ్మని చెప్పిన కదా చూసుకోనికి. మీ అమ్మని
మా అమ్మకి తెలియదమ్మా, మా అమ్మ టెన్షన్ పడుతుందని చెప్పలేదు. నేను బిజీ ఉన్నా, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. అయినా నేనెలా వస్తా? అంత పెద్ద దెబ్బలేం తగిలినాయని. ఏదో ఒకటి మేనేజ్ చేసుకో నువ్వే. అరే నీకు దిమాకుండే మాట్లాడుతున్నావా? నాకు నడవడానికి కూడా రావట్లేదు. నడవడానికి కూడా నేను ఆమె సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆమె సపోర్ట్ తీసుకుంటున్నావా? అంటే ఆమె చేసి పెడుతుందా నీకు? ఆమె చేయొద్దు, నువ్వు రావు, మరి నేను ఎలా చేయాలి చెప్పు? అరే నేనెట్లా రావాలి? మేనేజ్ చేసుకో ఎలాగోలా. అరే నేను మళ్ళీ కాల్ చేస్తా. బై, బిజీ. అరే అమ్మా బావా ఏమైంది? అసలు ఎందుకు దిగినావు బావా? పిలిస్తేనే వస్తా కదా. సరే ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. వాష్రూమ్ వెళ్దామని. సరే పద. అయినా నువ్వు నన్ను పిలవాలి కదా బావా. మెల్లగా. ఏం కాదు బావా, కొంచెం ఓర్చుకో. ఏంటి బావా, నీకు వర్క్ చేద్దాం చెప్పాను కదా, ఇంకేంటి? లీవ్స్ తీసుకో బావా. నాకు కూడా బోర్ కొడుతుందని చెప్పి వర్క్ చేస్తే ఎలా బావా చెప్పు? హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సరే తిను. లేదు నేను తినిపిస్తా. నువ్వు తిన్నావా? తింటాలే. ఇక్కడే పడుకుందా? అబ్బా నా వల్ల బాగా ఇబ్బంది పడుతుంది కదా. ఏమైంది బావా? ఏం కాలేదు. నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు? నీకేమైనా అవసరం ఉంటుందేమో అని ఇక్కడే అన్నా. ఏం అవసరం ఉండదు, నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదు బావా, నేను ఉంటాలే. ఏం ఉండదు, నేను ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. సరే ఫోన్ చేయమని ఉంటే. అంత కాదు కానీ నువ్వు దాన్ని ఎప్పుడు వదిలేస్తున్నావు? అయినా సిగ్గులేదా దానికి? నువ్వు ఇంత ఇగ్నోర్ చేసినా కూడా నీతో ఉంటుంది. అరే ఇప్పుడు ఆమెను ఎందుకంటే ఆమె ఏం చేసింది? ఇప్పుడు నువ్వు దాన్ని తగిలించుకొని నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావు. అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. అది కాదు కానీ నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. అరే పిచ్చి పట్టిందా నీకు? బానే ఉన్నావు కదా, మానేయడం దేనికి? అరే నాకు బ్రేక్ తీసుకోవాలని ఉంది. దేనికి బ్రేక్? కాదు, నువ్వు అర్థం చేసుకోకుండా ఏం బ్రేక్ అని ఎవరిని మాట్లాడడం నువ్వు చేస్తున్నావు కదా. అవన్నీ కాదు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు నాకు. అసలు నేనైతే రాలేను ఇప్పట్లో, నాకు కుదరదు. బై. బావా సిగరెట్ బాడీ. సిగరెట్ తాగొద్దు బావా, డాక్టర్ చెప్పారు కదా నీకు. అయినా ఏమైంది ఇంత టెన్షన్గా ఉన్నావు? నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. మానేసేయి, దాందేముంది? వదిలేస్తే ఏమో ఎవరిని ఇలా కడదామని. మేనేజ్ చేసుకోవచ్చు బావా, అంతుంటే నేను జాబ్ చేస్తా. నువ్వు కొంచెం బ్రేక్ తీసుకో. పద ఇంట్లోకి వెళ్దాం. బావా టాబ్లెట్స్ వేసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, జాబ్ గురించి చూసుకుందాంలే. లేదు నా వల్ల అవ్వట్లేదు, నేను వేసుకోలేకపోతున్నా. ఇంకా ఎన్ని గణం వేసుకోవాలి? రేపు ఎలా అయినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ అంత సెట్ అయిపోతే నువ్వేం వేసుకోవాల్సి వస్తుంది. రేపు వాళ్ళతో మాట్లాడి తీపివా, నాకు ఏదో కట్టేసిన ఫీలింగ్ ఉంది. సరే తీపిస్తాం. సరే బావా, నీకు ఇష్టమైన మూవీ ఏదో చెప్పు, అది చూద్దాం. నీకు నచ్చింది పెట్టేసి. పద బావా హాస్పిటల్ వెళ్దాం, క్యాబ్ వచ్చింది. దా. పర్లేదు, నొప్పి ఏం లేదు, నేను నడుస్తా. సరే. అమ్మయ్య, దేవుని దయవల్ల నీకు తొందరగా నయమైంది బావా. దేవుని దయవల్ల కాస్తాను, నువ్వు నన్ను అలా చూసుకున్నావు. నాదేముందిలే బావా. సరే కానీ
ఏం తింటావు చెప్పు. ఏదైనా స్పైస్ ఉండవా? నాకు ఏది తినాలని లేదు. స్పైసీ డాక్టర్ తినొద్దని చెప్పారు కదా బావా, ఒక 2-3 డేస్ ఆగు. సరే, నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేయనా? సరే చేసి. ఓకే, ఇదిగో బావా తూడ్చుకో. కర్రీ బాగుండే. థ్యాంక్ యూ బావా. ఏమైంది సరిగ్గా తినలేదు నువ్వు? అది నాకు పన్నీర్ అంత నచ్చదు బావా. అయ్యో చెప్పుంటే వేరేది ఏమైనా వండుకుంటుండే పర్లేదు కదా. బావా, నువ్వు సరిగా తిని చాలా రోజులైంది. నేను నీకోసమే చేసిన. సరే బావా, లేట్ అయింది, నేను పడుకుంటా. నువ్వు కూడా పడుకో. సారీ సోను, నాకు తెలుసు నేను ఎన్నో తప్పు చేశాను, కానీ చాలా హర్ట్ చేశాను. కానీ ఆ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నాకు అది ఇప్పుడే తెలుస్తుంది. నేను చెప్పలేం కూడా నువ్వు అంటే ఇంత ఇష్టం పెరిగిందో. నీకు నేను అంటే ఇంత ఇష్టం అని నాకు ముందు తెలియదు సోను. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా, చిన్నప్పటి నుంచి. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను ఏ రోజు బాధపడలేదు. నువ్వు నన్ను అసహించుకున్నా నేను బాధపడలేదు. కానీ నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావు అన్నప్పుడు నేను అసలు నేను అసలు తట్టుకోలేకపోయా. నేను చాలా తప్పు చేశా, అవి నాకు తెలుసును. కానీ అవి ప్రతిదీ నేను అనుకోవడం చేయలేదు. అండ్ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరైందనేది. నువ్వు చూసుకున్నంత మంచిగా నన్ను ఎవ్వరు చూసుకోడు. నాకు ఈ కొద్ది గ్యాప్లోనే అర్థమైపోయింది సోను. ఐఎమ్ రియలీ సారీ సోను. అసలు నీకు ఏడుపు అనేది లేకుండా చూసుకుంటా, నన్ను నమ్మవా? ఐ లవ్ యూ బావా. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను.